అమర్నాథ్ యాత్రికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. 5 రోజుల్లోనే మంచులింగం కరిగిపోయింది. మరో 50 రోజులు యాత్ర జరగాల్సి ఉంది. అసలు మంచులింగం మాయమవడం గతంలోనూ జరిగింది, కానీ మరి ఇంత తొందరగా ఎందుకు కరిగింది? భక్తుల సంఖ్య పెరగడమా, ఎల్నినో ప్రభావమా? వాచ్ ద రిపోర్ట్. ఎంతో వైభవంగా అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 57 రోజుల పాటు జరగనుంది. అయితే యాత్ర ప్రారంభమైన 4 రోజుల తర్వాత యాత్రికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం కేవలం 5 రోజుల్లోనే పూర్తిగా కరిగిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం ప్రభావం ఈసారి అమర్నాథ్ మంచులింగంపై తీవ్రంగా పడింది. దీనికి తోడు యాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచే భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడం, వారి శ్వాసక్రియ వల్ల వెలువడే వేడి కారణంగా మంచులింగం చాలా త్వరగా కరిగిపోయిందని నిపుణులు భావిస్తున్నారు. గుహ లోపలికి వెళ్లే నీరు గడ్డకట్టే పరిస్థితులు లేకపోవడంతో మంచులింగం స్థానంలో ప్రస్తుతం త్రిశూల వేదిక మాత్రమే ఉంది. మంచులింగం కరిగిపోయినప్పటికీ ఆ పవిత్ర స్థలం పట్ల భక్తులకున్న విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. మంచులింగం లేకపోయినా పర్వాలేదు, పవిత్ర గుహను సందర్శించుకుంటే చాలంటున్నారు భక్తులు. యాత్ర ప్రారంభమైన తొలి 6 రోజుల్లోనే 1,20,000 మంది సందర్శించుకున్నారు. రోజుకు 10,000 మందికే పర్మిషన్ ఉన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని భక్తులు సైతం భారీగా తరలివస్తున్నారు. వీరిని ఆపే పరిస్థితి లేదు. హరహర మహాదేవ్ అంటూ అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈ ఏడాది దర్శనాల కోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటికే 4 లక్షల మందికి పైగా భక్తులు రిజిస్టర్ చేసుకోగా, ఆఫ్లైన్ కౌంటర్ల దగ్గర ప్రతిరోజు వేలాది మంది టోకెన్లు తీసుకొని యాత్రకు బయలుదేరుతున్నారు. మంచులింగం కరిగిపోయిన నేపథ్యంలో యాత్రికులకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందిస్తూ అమర్నాథ్ బోర్డు భద్రతా దళాల బేస్ క్యాంపుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తున్న అమర్నాథ్ గుహల్లో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు సహజ సిద్ధంగానే ఏర్పడుతుంది. అయితే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, వేడి గాలుల కారణంగా గుహలోని వాతావరణం కూడా మారిపోతోందని, అందుకే అమర్నాథ్ శివలింగం కూడా కరిగిపోతోందంటున్నారు. ఈ పరిణామంపై సమగ్ర శాస్త్రీయ విచారణ జరిపించాలని కోరుతున్నారు మరికొందరు భక్తులు. 2018, 2020, 2022, 2024 సంవత్సరాల్లోనూ యాత్ర పూర్తయ్యే లోపే మంచులింగం పరిమాణం తగ్గింది. అయితే అమర్నాథ్ మార్గంలో గత 2 దశాబ్దాల్లో మౌలిక సదుపాయాలు భారీగా పెరిగాయి. రహదారుల విస్తరణ, తాత్కాలిక వసతులు, లంగర్ సెంటర్స్, విద్యుత్ సదుపాయాలు వంటి అభివృద్ధి పనులు మెరుగయ్యాయి. హిమాలయాల వంటి సున్నితమైన ప్రాంతాల్లో పెరుగుతున్న మానవ కార్యకలాపాలు గుహలోని సూక్ష్మ వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సున్నితమైన హిమాలయ ప్రాంతంలో జరిగే అమర్నాథ్ యాత్ర నిర్వహణపై సుప్రీంకోర్టు గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. భక్తుల భద్రత, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా 2012లో యాత్ర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తుల మృతులపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎత్తైన పర్వత ప్రాంతంలో అత్యవసర వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచాలని పేర్కొంది. అలాగే యాత్ర మార్గాల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని
భక్తుల రద్దీని నియంత్రించాలని, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది. ఆ తర్వాత యాత్ర నిర్వహణలో రిజిస్ట్రేషన్, ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, భక్తుల సంఖ్య నియంత్రణ వంటి విధానాలు అమల్లోకి వచ్చాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా చాలా మంది భక్తులు యాత్రకు వెళ్తున్నారు.